బాబోయ్, చిరు లీక్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు బయటకు వచ్చాయి. చిరంజీవి గారు ట్రైలర్ చూసారంట. చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ట్రైలర్లో మీకు నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. సో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ మనకి ట్వీట్లో పెట్టేశారు. కాకపోతే ఆ ట్వీట్ అంతా లాస్ట్లో చిరు లీక్స్ అని చెప్పి ఒక చిన్న డైలాగ్ అయితే లీక్ చేస్తారనమాట. తెలిసిందే కదా మన బాస్ గురించి, ఏదైనా కొంచెం ఉత్సాహంగా కొంచెం బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా బయట పెట్టేస్తారు. అవతల ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయినా పర్లేదు, అంత పెద్ద హీరో అయినా పర్లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో కరెక్ట్గా ఆ లైన్ కూడా, డైలాగ్ కూడా చూడండి, ట్రైలర్లో ఉంటుందంటే డైలాగు. నేను ఇప్పటివరకు హార్డ్లేస్తారు పోరాడాను అనేటట్టు ఒక చిన్న డైలాగ్ అయితే మనకి లీక్ చేశారు. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ అబౌట్ పెద్దిగాడి జర్నీ. ఆ జర్నీ ఎలా ఉంది అని చూపించే ప్రయత్నమే మనకు ట్రైలర్లో చూపించబోతున్నారు. మే 16. మరి 2 రోజుల్లో మనకి, అంటే 2 రోజులని నేను చెప్పను, 48 గంటల్లో మనకైతే ట్రైలర్ అయితే రాబోతుంది. నేనైతే విపరీతమైన ఎక్సైటెడ్గా ఉన్నాను గైస్. ఎందుకంటే ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేమి విషయాలు పెట్టాడు అసలు ఏంటి, ఎందుకంటే కొన్ని 1.5 మినిట్ అంత ఉంటుంది. గ్లింప్స్లోనే మనకు అంత బాగా అట్రాక్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 నిమిషాల 40 సెకండ్లు అంతా వచ్చింది ట్రైలర్. కరెక్ట్గా డ్యూరేషన్ నాకు బయటకు రాలేదు. బట్ మరి 2 నిమిషాలు పై ఉన్న ఒక గ్లిమ్స్ ఒక ట్రైలర్లో ఇంకెన్ని విషయాలు అట్రాక్టివ్గా చూపిస్తాడు, అసలు చరణ్ గారిని అసలు ఎలా చూపించబోతున్నాడు అంటే ఒకటి మాత్రం కన్ఫర్మ్ గైస్, ప్యూర్ కమర్షియల్ డ్రామా. అంటే కంప్లీట్గా ఒక మాస్ హీరో, ఒక మాస్ పల్స్ ఉన్న ఒక హీరో, ఆయన కరెక్ట్గా చూపిస్తే అసలు ఏంటి పరిస్థితి. సో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ విషయాలు కూడా మనకైతే ట్రైలర్తో అర్థమైపోతాయి. ఖచ్చితంగా సినిమా మీద ఉన్న హైప్ ఇంకొక లెవెల్కి వెళ్ళే విధంగానే ఉంటుంది ట్రైలరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మన తలా బుచ్చి కూడా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, రకరకాల ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఈవెన్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఆయనకి సంబంధించిన బీజిఎంలు కానీ ఇవన్నీ కూడా చక్కగా డిజైన్ చేసుకోవడం ఈయనే చేస్తున్నారనమాట. ఖచ్చితంగా సినిమాకి రావాల్సిన హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇందులో ఎలాంటి డోకా లేదనమాట. అయితే ఇంకో విషయం కూడా, ఇప్పుడు మన బుచ్చిబాబు అయితే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, కానీ చరణ్ ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తాడు అని చెప్పి నాకైతే వెయిటింగ్ నేను. ఎందుకంటే చరణ్ ఈరోజు దాకా పెద్ద సినిమా గురించి కొంచెం ఎక్కువగా లెందీగా మాట్లాడిన ఒక్కరోజు కూడా లేదు. సో మేబీ మనకి ఇంటర్వ్యూసే మంచి మంచి క్వశ్చన్లు అడగడానికి ఎన్నిటికీ స్కోప్ ఉంటుంది. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా బుచ్చిబాబు మంచి ఆన్సర్లు ఇచ్చాడు, మంచిగా ఏం లీక్ చేయకుండా ఏమీ బయట పెట్టకుండా మంచిగా డీల్ చేశాడు అనమాట. కానీ ట్రైలర్లో వచ్చే ఒక్క షాట్ ఏదైతే ఒక 5 సెకండ్స్ షాట్ అయితే ఉంటుందంట, ఆ షాట్ చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతారు. అంటే ఈ బుచ్చిబాబు ఎలా ఆలోచించగలిగాడు అనే ఒక స్థితికి అయితే వచ్చేస్తారు అందరూ. ఖచ్చితంగా చరణ్ గారు కూడా అంతే ఎఫర్ట్ పెట్టారు, అంతే కష్టపడ్డారు. ఎన్నో ఇంజురీస్ అయినా. సో చాలా మంచిగా ఆయన కూడా సినిమాని ఎలాగా ఎక్కడ కూడా డిలే అవ్వకుండా ఆయన కూడా కేర్ చేసుకోవడం జరిగింది. మెయిన్ బుచ్చిబాబు ఏంటంటే తనే చెప్పాడు, ఇప్పుడు స్టార్ హీరోని హ్యాండిల్ చేస్తున్నామంటే అక్కడ హీరో మాత్రమే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదు, ఈవెన్ డైరెక్టర్ పేరు కూడా కనిపించకూడదు. ఎందుకంటే ఆయన వల్లే ఆడియన్స్ సినిమాకి వస్తారు, థియేటర్కి వస్తారు. సో అక్కడ మనం హైలైట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ హీరో మాత్రం ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి అని చాలా సింపుల్గా చెప్పేశాడు. ఒక మంచి క్లారిటీతో ఉన్నాడు. ఇదే క్లారిటీ సినిమా రిలీజ్ వరకు సినిమా కంటెంట్లో కూడా ఉంచితే ఖచ్చితంగా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఇది రొటీన్ స్టోరీ అయితే కాదు గైస్, రొటీన్ స్టోరీ అసలు కాదు. ఖచ్చితంగా సినిమాలో చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ట్రైలర్ వచ్చినాక మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. సో చూద్దాం గైస్, స్టే ట్యూన్.